మూవింగ్ ఆన్ జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. 2014లో పురుడు పోసుకున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పిఠాపురం వేదికైంది. తన విజయ ప్రస్థానాన్ని గోదావరి జిల్లా వేదికగా పంచుకోవాలన్న సంకల్పంతో ఇక్కడే సభ నిర్వహిస్తోంది జనసేన. అయితే ఇన్ని సంవత్సరాల్లో ప్రతిసారి ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటూనే ఉన్నా ఈసారి జరుగుతున్నది మాత్రం ఆ పార్టీకి అసలు సిసలైన వేడుక, అంతకు మించి పెద్ద పండుగ. 100% స్ట్రైక్ రేట్ పార్టీగా రికార్డు సృష్టించిన జనసేనకు ఈసారి జరిగేది మామూలు ఆవిర్భావ వేడుక ఏ మాత్రం కాదు. అందుకే ఆవిర్భావ సభకి కని విని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. ఒక రాజకీయ సభలా కాకుండా ఒక ఈవెంట్ లాగా దీన్ని నిర్వహిస్తున్నారు. స్టేజ్ దగ్గర నుంచి ప్రవేశ ద్వారాల వరకు ప్రతిదీ చాలా చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. రేపటి సభని ఎలా ప్లాన్ చేశారో ఇప్పుడు డీటెయిల్డ్ గా చూద్దాం. పిఠాపురంలోకి చిత్రాడ గ్రామంలో 60 ఎకరాల ప్రాంగణంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. జనసేన ఆవిర్భావ దినోత్సవ ప్రాంగణానికి జయకేతనం అని పేరు పెట్టారు. స్టేజ్ ని చాలా ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో తానా లాంటి పెద్ద పెద్ద ఈవెంట్లు చేసిన బయోగ్రఫీ సంస్థకే జనసేన ఆవిర్భావ సభ స్టేజ్ బాధ్యతలు కూడా అప్పగించారు. సభ చివరి నుంచి చూసే వారికి కూడా స్టేజ్ పై ఉండేవారు కనిపించేలాగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 250 మంది కూర్చునేలాగా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. 100 అడుగుల వెడల్పుతో LED స్క్రీన్స్ కూడా ఉన్నాయి. ఇక స్టేజ్ నిర్వాహకులు ఏం చెప్తున్నారో మా కరెస్పాండెంట్ సత్య వివరిస్తారు. ఈ స్టేజ్ వెనకాల ఏదైతే ఉందో చూస్తున్నారో, ఈ పెద్దది స్టేజ్ డిజైన్, ఆ స్టేజ్ డిజైన్, లైటింగ్, LED వాల్స్, అయిన తర్వాత ఆడియో, ఇదంతా కూడా మనము దీనిని తీసుకుని ఒక విధంగా చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఆ స్టేజ్ మీద ఉన్నది ఇక్కడ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళకి కనపడుతుంది. మేబీ ఒక 10,000 మందికి 20,000 మందికి స్టేజ్ మీద అది కనపడుతుంది. కానీ 5 లక్షల మంది వస్తే కనుక వెనకాలకు వచ్చిన ఒక 4 లక్షల తర్వాత మందికి ఏమైనా కానీ సౌండ్, ఆ వీడియో కనుక కరెక్ట్గా కనపడదు సార్. ఇప్పుడు వచ్చేటువంటి ఎంత డౌన్లో ఉంటారు? ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి గెస్ట్లు పవన్ కళ్యాణ్ కానవచ్చు, ఇతర సీనియర్ నాయకులు ఎంత హైట్లో ఉంటారు? ఇది వచ్చేసి ఇక్కడ పైన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అబౌట్ 8 to 9 feet పైన ఇక్కడ స్టేజ్ మీద ఉంటారు. మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ లెవెల్, ఇక్కడ చూస్తున్నారుగా ఈ గ్రౌండ్ లెవెల్లో ఉంటారు. ఈ గ్రౌండ్లో వచ్చేసి ఎక్కడ ఆ లాస్ట్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ లాస్ట్లో కూర్చున్నా కానీ వాళ్ళకి సౌండ్ ఎదురుగుండా, ఇక్కడ స్టేజ్ ఎదురుగుండా కూర్చున్నప్పుడు ఎలా అయితే వింటున్నారో, ఎలా అయితే కనపడుతుందో అది మొత్తము ఎగ్జాక్ట్లీ అదే విధంగా అదే ఎక్స్పీరియన్స్ వెనకాల రావాలి అనే కోరికతో భారీ స్క్రీన్స్ ఎన్ని ఏర్పాటు చేశారు సార్ మొత్తం డిస్ప్లే రావడం? సో డిస్ప్లే రావడానికి ఇది అబౌట్ ఆల్మోస్ట్ 100-120 feet డిస్ప్లే ఈ ముందు స్టేజ్ ముందు కానివ్వండి, స్టేజ్ పైన కానివ్వండి, ఆ విష్ణు చక్రంలాగా పైన క్రియేట్ చేసింది కానివ్వండి, కర్వ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక కొత్త సాంకేతిక టెక్నిక్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసి మనం చేస్తున్నాం. ఇక మరో ప్రత్యేకత ఏంటంటే ప్రధాన ద్వారాలకి మహనీయుల పేర్లు పెట్టారు. మొత్తం 3 ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసి ఒక్కో ద్వారానికి ఒక్కొక్కరు పేరు పెట్టారు. మొదటి ద్వారానికి పిఠాపురం మహారాజా శ్రీ రాజ సూర్యారావు బహదూర్ పేరు పెట్టారు. ఇక 2వ ద్వారానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. 3వ ద్వారానికి మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టారు. ఈ ద్వారాల నుంచి సభా ప్రాంగణానికి చేరుకుంటారంతా. తెలుగు సంస్కృతి, చరిత్ర అద్దం పట్టేలాగా సభ ఉంటుందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక ఈ ప్రవేశ ద్వారాల ఏర్పాటు ఎలా ఉందో మా కరెస్పాండెంట్ సత్య వివరిస్తారు. ప్రముఖుల పేర్లు పెట్టడంతో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర నలుమూల నుంచి కూడా జనసేన నాయకులు తరలి రానున్న నేపథ్యంలో ప్రతి ద్వారానికి కూడా ప్రముఖుల పేర్లు పెట్టడంతో కాస్త హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఫ్లెక్సీలతో కట్టేసి స్వాగత ద్వారాలు కట్టేస్తారు, కానీ ఈ రకంగా పిఠాపురం రాజులు, అలాగే డొక్కా సీతమ్మ, సజ్జనింగ ఇలాంటి ప్రముఖుల పేర్లు పెట్టడంతో పవన్ కళ్యాణ్ ఆలోచనకు మరింత పదును పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక సభా ప్రాంగణంలో మొత్తం 15 LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. జనసేనకు చెందిన 500 మంది వాలంటీర్లు సేవలు అందించబోతున్నారు. ఇందులో 100 మంది మహిళలకు కూడా అవకాశం దొరికింది. ఇక చిత్రాల పరిసరాల్లో 9 పార్కింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. సభకి మొత్తం 1700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షించబోతున్నారు. రేపు పిఠాపురంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రాబోతున్నాయి. కాకినాడ రూరల్ అచ్చంపేట నుంచి శంఖవరం మండలం కత్తిపూడి వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఫార్మేషన్ డే గురించి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఏర్పాట్లకు మేము కమిటీగా కూడుకుని ఉన్నాము. మాకు March 14th జనసేన ఫార్మేషన్ డే.
సో మేము 1 వీక్ నుంచి వచ్చి లేడీస్ అందరూ వాలంటీర్స్ టీమ్ ఇక్కడ రెడీ చేస్తున్నాము. వాలంటీర్స్ టీమ్ ఓన్లీ లేడీస్ వచ్చి 150 మెంబర్స్ ఉన్నారు. లేడీస్ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఏ ప్రమాదాలు ఏమీ జరగకుండా, ఎండకు ఇప్పుడు చాలా ఎండను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మేము చూసుకుంటూ, అంబులెన్స్ సదుపాయం కూడా ఉంది. ఒకవేళ ఎవరికైనా హుటాహుటిని ఏదైనా అయినా కూడా అవ్వకూడదు. ఒకవేళ ఏదైనా అయినా కూడా మేము వెంటనే మా టీం రెస్పాండ్ అయ్యి వాళ్ళకి అంబులెన్స్ వరకు తీసుకెళ్ళడానికి అక్కడ డాక్టర్స్ టీం అంతా కూడా రెడీగా ఉంది. సభ సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. మొత్తం 5 గంటల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంతో సభ ముగుస్తుంది. సభలో మహిళలు, మత్స్యకారులు, యువత, రైతు ప్రతినిధుల ప్రసంగాలకి అవకాశం ఉండబోతోంది. అయితే 100% స్ట్రైక్ రేట్తో ఫుల్ జోష్లో ఉన్న జనసేన పార్టీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, సభలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.